ఇప్పుడు మొన్న మా బావగారు ఒక ఆయన చనిపోయారమ్మా. మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మామూలుగా ఇది చూడగానే వీక్ అయిపోయారు. అలా పడిపోయారు అంతే అండి. అయ్యో! ఆ! అలాగా ఆయన పేరు సోమయ్య గారన్నమాట. మా అక్కయ్య గారి హస్బెండ్. హుహు. అలాగా మేము అసలు చక్కగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. అన్నీ శుభ్రంగా ఉండేది. సడెన్‌గా ఆయన అలా చనిపోయారన్నమాట. అయ్యో! మీకు ముందు రోజు ఏమన్నా మన ఎన్టీ రామారావు గారి గురించి ఏమన్నా అంటే కొద్దిగా వీక్‌గా ఉన్నారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అలాగేమన్నా అనిపించిందా అమ్మా? అదే ఆ రోజు బ్యాంక్‌లో డబ్బుంది గదా! ఈయన సింహగర్జన సదస్సు చేయాలని నెహ్రూని పిలిపించారు. విజయవాడలో సభ ఏర్పాట్ల కోసం. సరే దానికి ఇంత ఖర్చవుతుందని లెక్కలేస్తే ఓ 30,00,000 దాకా అయ్యేటుందన్నారు. హ్మ్. బ్యాంక్‌లో ఈయన పేరుతో డబ్బుంది గదా! పార్టీ పేరుతో. ఆ డబ్బు తీసుకురమ్మని చెక్ ఇచ్చి పంపించారు. ముందు రోజు జరిగిందిది. 17 తారీఖు. జనవరి 17. ఈయన ఎళ్తే ఇది వార్త వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రి గదా! ఆయనకి ఇన్ఫార్మ్ జేశారు. వెంటనే ఆయన కోర్టుకెళ్ళి ఆయన ఆపించి స్టే ఆర్డర్ తెచ్చేసాడు. ఎన్టీఆర్ సొమ్ము ఎన్టీఆర్‌కి ఇవ్వొద్దు అని. ఓకే అండి. దాంతో ఆయన చాలా టెన్షన్ ఫీల్ అయిపోయారు. ఆ సాయంత్రం. డబ్బు లేకపోతే మా కార్యక్రమాలు ఎలా నడుస్తాయి? పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? మీటింగ్‌లు ఎలా పెట్టుకోవాలి? అని చాలా టెన్షన్ పడిపోయారనమాట. అది ఆ టెన్షనే తెల్లవారేసరికి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసింది. అంటే సుమారుగా ఎంతుందమ్మా డబ్బులు దాంట్లో ఒక 2,00,00,000 అలా ఉండుంటారంటారా? అంత కూడా లేదనుకుంటా అండి. 70, 80 లక్షలు ఉండుండొచ్చు. 70, 80 లక్షలు ఉంది. దాంట్లో 30 లక్షలు ఖర్చు పార్టీ గురించి. ఆ రోజుల్లో ఆ డబ్బంటే చాలా పెద్దది గదండీ అసలు. నిజంగా అమ్మా నేను అన్నాను కాదు గానీ, ఆయన ప్రజల మనిషి అమ్మా. ఎంత అంటే రూ. 2 బియ్యం పెట్టారు కదా! ఎంతో గొప్పగా చెప్పుకున్నాం అప్పుడు. అవును. ఆ పేదలకి కేజీ బియ్యం తెచ్చుకొని, వండుకొని ఏదో పచ్చడో, మజ్జిగేసుకొని తినేసేవారు జనాలు. అసలు బియ్యం లేని కుటుంబాలే చాలా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో. అయితే 70, 80 లక్షలంటూ ఇప్పుడు 70,00,00,000తోనో, 80,00,00,000తోనో సమానం. అసలు ఆ రోజుల్లో డబ్బు విలువ చాలా ఉండేది గదా! ఈ అవును. రోజుల్లో ఎవరు లెక్క పెట్టట్లేదు. హ్మ్. మరంత దెబ్బ కొట్టాడు. అధికారము లాగేసుకున్నాడు అతను. తర్వాత పార్టీ డబ్బు లాగేశాడు. హ్మ్. దాంతో ఎన్టీఆర్ చాలా దెబ్బతిన్నాడండి ఆ రాత్రి. ఎంతో చెప్పి ఓదార్చినా గూడా ఆయన కోపం ఎక్కువైపోయి చంద్రబాబుని బాగా తిట్టారండి. అవునండి. ఇక ఆవేశం తట్టు అసలే ఆయనకి ఇది గదా పెరాలసిస్ స్ట్రోక్. పెరాలసిస్ స్ట్రోక్ ఏంటంటే బ్రెయిన్‌లో క్లాట్ అయింది ఆయనకి. అది. ఆ బ్రెయిన్‌లో క్లాట్ అయినందువల్ల పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేక. డాక్టర్లు చెప్పారు ఆయన ఎక్కువ ప్రెషర్ ఇవ్వొద్దు. ఆయన ప్రశాంతంగా ఉంచండి అని కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. హ్మ్. ఆయన తెలిసి గూడా ఆయన మీద చాలా ప్రెషర్ చేశారు. దాంతో తట్టుకోలేక గుండె ఫెయిల్ అయిపోయింది. అంటే మీరు రాత్రి మామూలుగా పడుకున్నారు అంతే. అంతే. మామూలుగానే అక్కడ అన్నయ్య ఆ రోజు వస్తారు మోహన్ రెడ్డి అన్నయ్య అని. హ్మ్. పార్టీ ఆయనే మినిస్టర్‌గా చేశారు. ఆయన ఒక్కడినే ఎన్టీఆర్ గారు బాగా ఇష్టపడతారు. అంటే భోజనం మాతో పాటు భోజనం చేసే అవకాశం ఆయనకి ఉంది. ఆ రోజు కూడా ఆయన మామూలుగా వచ్చారు 9:30 దాకా ఉన్నారు. హ్మ్. తర్వాత ఇదే అప్పటికే ఎన్టీఆర్‌ని దించాడు కదా చంద్రబాబు అతని గురించి చెప్పుకున్నారు. హ్మ్. సరే ఆ రాత్రి నాతో కూడా మాట్లాడారు. మనం ఇక వెళ్ళిపోదాం జనంలోకి. హ్మ్. మనం వెళ్ళి ప్రజలకి ఏం జరిగిందో వాస్తవాలు చెప్దాము. నేను క్యాసెట్ చేయించాను అల్లుడు మీద. జామాత దశమగ్రహ క్యాసెట్. ఇవన్నీ కూడా మనం ప్రచారం చేయాలి. వీడి దుర్మార్గాన్ని అరికట్టాలి హ్మ్. అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ నేను చెప్పాను. ఎందుకండి ఆవేశపడొద్దని చెప్పి నచ్చచెప్పటానికి ప్రయత్నం చేశాము. అయినా కూడా బాధ ఉంటుంది కదండి. అవునండి. అది పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. కష్టపడి పార్టీని పెట్టి 9 నెలలు అధికారాన్ని తెచ్చుకుంటే పార్టీ లాక్కుండే. జనంలో తిరిగి ఆ వయసులో కూడా మరి అధికారం తెచ్చుకుంటే అధికారం లాక్కుని హ్మ్. చివరికి ప్రజలు ఆయన మీద ప్రేమతో ఇచ్చిన డబ్బును కూడా లాక్కుని. ఇది ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో? ఒక్క ఎన్టీఆర్ గారికే జరిగింది. ఈ దురదృష్టం. అయితే పడుకోవడం మాత్రం రాత్రి పడుకున్నారు. పక్క పక్కనే పడుకుని ఉంటారు. ఇద్దరం కలిసే పడుకున్నామండి. 3 గంటలకి మామూలు రోజు 3కి మెలకువ లేస్తాం గదా! హ్మ్. నాకు ఆ రాత్రి కడుపులో నొప్పండి. బాలేదు నాకు. నడుము నొప్పులు, కడుపులో నొప్పి ఉంటే నేను లేట్‌గా పడుకున్నానన్నమాట. లేట్‌గా పడుకుని ఆయనేమో పడుకొని నిద్రపోయారు 10కి. హ్మ్.
లేట్గా పడుకునేసరికి నాకు 3ంటికి మెలకు రాలి ఆ రోజు. కానీ ఆయన లేచి ట్రెడ్మిల్ చేస్తున్న సౌండ్ వినిపించింది నాకు. ట్రెడ్మిల్ చేస్తున్నారు. ట్రెడ్మిల్ చేసే సౌండ్ వినపడింది. అప్పుడు నేను లేచాను. లేచి చూస్తే నా పక్కన పడుకొని ఉన్నారు. వచ్చి పడుకొని ఉండొచ్చు బహుశా. ఇంకా లేచి సరే నేను బాత్రూమ్కి వెళ్ళేసరికి ఆయనకి గురక వస్తుంది, పెద్ద గురక. అంటే మామూలు నిద్రపోయే గురక కాక ఏదో గురకలాగా ఉంది, పెద్ద గురక పెడుతున్నారు. భయం వేసింది. దగ్గరికి వెళ్ళి పిలిస్తే పలకట్లేదు. ఇంకప్పుడు వెంటనే డాక్టర్స్కి ఫోన్ చేయించాను. క్రిందంతా సెక్యూరిటీ ఉంటారు కదా మా ఆఫీస్లో, పిఏలు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. మా ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళు సోమరాజు గారు ఫోన్ చేయిస్తే వాళ్ళు వెంటనే 10 నిమిషాల్లో వచ్చేసారు. అంబులెన్స్ కూడా తీసుకుని వస్తే అప్పటికే ప్రాణం పోయిందన్న. అది సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. అంటే చూడండి ఎంత మహానుభావుడు. నేను అన్నాను కానీ చనిపోవడం కొంతమంది చూడండి బెడ్ లో ఉండిపోయి తీసుకుని చనిపోతుంటారు. ఏం లేదు, అసలు పోరాడుతూనే చనిపోయారు. అది నాకు. మీరు థ్రెడ్మిల్ కూడా చేస్తుంటారు, వచ్చి కొద్దిగా నొప్పి వచ్చి వచ్చి పొడుకుండిపోయి ఉంటారమ్మా. పోరాడుతూ చనిపోయారు. మహాయోధుడు అంటే ఆయనే. దేవుడు కొంచెం ఆయుష్ ఉంటే ఆయన సక్సెస్ అయ్యేవారు. ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పి ఉండేవారు కదా అని బాధపడుతూ